తిరుపతి జిల్లా సత్యవేడులో మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం 75 ఏళ్ల వయసులో అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని స్థానిక సంత ప్రాంగణంలో సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలతో మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలిసికట్టుగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. పార్టీలో సంస్కరణల కోసం చాలా కష్టపడుతున్నామని, ఏ నిర్ణయమైనా కలిసికట్టుగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవాలని, అలాగే ఇంట్లో పడుకోవద్దంటూ 2019 నుంచి 24 వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, చంద్రబాబు గారిని నన్ను అనేక ఇబ్బందులు పెట్టారని, గాజువాకలో పల్లా శ్రీనివాసరావు గారిని ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఇప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్. మేము ఎక్కువసేపు 2-3 నిమిషాలు, ఎందుకంటే చాలాసేపు మాట్లాడాలా, మన నాయకులు మాట్లాడతారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా ప్రతి వ్యక్తిని కలిసి ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తాను. మీకు ఆ డౌట్ వద్దు. మనం చూసాం, పహల్గామ్లో ఉగ్రవాదులు భారతదేశం భూభాగం పైన వచ్చి సామాన్యుల్ని అతి కిరాతకంగా చంపేశారు. మన ప్రధానమంత్రి గారు అమరావతి కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను ప్రధానంగా 2 విషయాలు చెప్పా. నమో గారు తీసుకుని ఏ నిర్ణయం అయినా మేమందరం మీకు అండగా ఉంటామని చెప్తాం జరిగింది. 2 విషయం కూడా చెప్పా. 1 కాదు 100 పాకిస్తాన్లు వచ్చినా మన దగ్గర ఒక మిసైల్ ఉంది, ఆ మిసైల్ పేరే నమో అని. దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నాం. ఒక పక్కన ప్రధానమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే భారతీయులను చంపారో వాళ్ళని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసుకుని మనం కూడా ఈరోజు మన ఆర్మీ సోదరులు దాడులు చేస్తున్నాం. సో ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక విషయం కోరాలనుకుంటున్నాం. మన జవాన్లకి మనం అండగా నిలబడాలి. వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా మన రక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఇది ఇంకా కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు కూడా ముందరికి వెళ్ళొచ్చు. వాళ్ళకి అండగా నిలబడడానికే ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. నుంచుని పిడికలు బిగించి చేతులు పైకెత్తి వందే మాత్రం, నేను వందే అని చెప్తాను, మాత్రం అని మీరు 3 సార్లు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ సమావేశం ప్రారంభించిన బోలా శంకరుడు, ఆనాడు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో గ్యాలరీలో కూర్చున్నప్పుడు అవమానించాలని వైకాపా నాయకులు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి, వాళ్ళు ఎవరన్నా బాబు గారి పైన దాడి చేయాలంటే నన్ను దాటిన తర్వాతనే బాబు గారి దగ్గరికి వెళ్ళండి అని నిలబడి పోరాడిన వ్యక్తి మన బోలా శంకరుడు సత్యప్రసాద్ గారికి. నా జీవితాంతం ఒక వ్యక్తిని నేను తిట్టుకుంటూ ఉంటాను. ఆ వ్యక్తి పేరు పల్లా శ్రీనివాస్ గారు. ఒక పక్కన కూటమి ప్రభుత్వం 94% సీట్లు గెలిచినాయి. 175 స్థానాల్లో 164 స్థానాలు గెలిచినాం. ఇంకో పక్కన మంగళగిరిలో 91,000 పైచీలక ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తున్నానని వచ్చింది. చాలా ఉత్సాహపడ్డా. రికార్డు కొట్టామరా ఈసారి అనిపించింది. ఒక్క క్షణం కూడా లేదు. అది మావాడు వచ్చి అంత సీన్ లేదు సార్, పల్లగా రికార్డు కొట్టేశాడు అన్నాడు. అరే పోన్లేరా భయ్, కనీసం నంబర్ 2 వస్తామేమో అనుకున్నాను. సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళా.
బయటకు వచ్చే లోపల మా పిఆర్ వచ్చి, సార్ పొరపాటున నంబర్ 2 అంటారు, మీరు ఇప్పుడు నంబర్ 3 అయ్యారు సార్ అన్నారు. అదేమైందబ్బా అంటే భీమిలి నియోజకవర్గం నంబర్ 2 కొట్టేసింది సార్. ఆ రోజు అక్కడి నుంచే నేను పల్లా శ్రీనివాస్ అన్నకు ఫోన్ చేసి, అన్న జీవితాంతం మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుంటా, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పా. ఆయనలో గొప్పతనం ఉందండి, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఉత్తరాంధ్రలో నేను శంకరావం కార్యక్రమంకి వెళ్ళినప్పుడు కూడా అడిగాను కారులో, అన్న మీ బలం ఏంటి, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎంత ఇసుకిచ్చినా ఇసుక రాదు, ఎంత ఎవరికి క్షణిక ఆవేశం ఉండదు, ఎట్లా మీకు ఇది చేయగలుగుతున్నారని అడిగినప్పుడు నవ్వుతూనే సమాధానం చెప్పాడు. ఆ నవ్వుతోనే అందరినీ పడేసిన వ్యక్తి మన రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారికి. ఇంకో పక్కన ఎన్నికలప్పుడు మనకు అండగా నిలబడి, మనకు సమస్యలు ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఉండి నవ్వుతా. ఈరోజు కారులో ఆయన చెప్పారు, పార్లమెంట్లో నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఒక సత్యవేడులో అన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్ అని చెప్పిన జోనల్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి గారికి, మన పార్లమెంట్ అధ్యక్షువారు నరసింహ యాదవ్ గారికి, అబ్జర్వర్స్కి వచ్చిన చంద్రశేఖర్ గారికి, శ్రీపతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నేను పాదయాత్రలో చెప్పా, పాదయాత్ర తర్వాత కూడా చెప్పాను, అధికారికంగా ఏమైనా కార్యక్రమాలు చేయాలని వచ్చినప్పుడు ముందుగా ఉత్తమ కార్యకర్తల్ని, అదేవిధంగా క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల అధ్యక్షులు కలిసిన తర్వాతనే కార్యక్రమాలు చేపడతానని ఆనాడు హామీ ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు. కార్యకర్తలు లేనిది తెలుగుదేశం పార్టీ లేదు. ఆనాడు మనందరం చూసాం, పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే వైకాపాలు అన్ని రకాలుగా అవమానించి ఏకంగా మన చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు తీసుకెళ్ళి చింపేయాలని ప్రయత్నించినప్పుడు ఒక తాతయ్య, ఎవరది, అంజిరెడ్డి తాత, మీసాలు మెలేసి తొడగొట్టి రారా అని చెప్పారే, అది నాకు స్ఫూర్తి. మొన్న ఎన్నికలప్పుడు మనందరం చూసాం, మంజులారెడ్డి గారని ఒక తల్లి ఏకంగా బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని అడ్డంగా నిలబడినందుకు ఆమెకి ఎలాంటి గాయాలు తగిలినా మనందరం చూసాం. రక్తం గారుతున్నా కూడా బూతుల్ని వదిలిపెట్టకుండా చివరి ఓటు పడే వరకు నిలబడిన మంజులారెడ్డి గారే నాకు స్ఫూర్తి. పల్నాడులో మళ్ళీ చూసాం, తోట చంద్రయ్య గారు ఫోటోలు మనందరం చూసాం. ఆనాడు వైకాపా నాయకులు చంద్రయ్య మెడపై కత్తి పెట్టి చెప్పండి అని చెప్తే, లేదు జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్తే ఏకంగా కత్తి పెట్టి మెడగొస్తాం. తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి.